అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హార్ట్ స్ట్రోక్ తర్వాత గుండె రక్తనాళాల్లో స్టంట్ వేయించుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, ప్రొద్దుటూరు బ్రాంచ్. డిశ్చార్జ్ తర్వాత పేషెంట్లు కూడా ప్రొసీజర్ సైట్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవాలండి. స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ పెరుగుతుందా అని చూసుకోవాలి. రెండవది, వాటర్ బాగా తాగడం చాలా ఇంపార్టెంట్ అండి. మనము స్టంట్ వేసే క్రమంలో కాంట్రాస్ట్ డైని వాడతామండి. ఈ కాంట్రాస్ట్ డైని మన శరీరంలోంచి ఫ్లష్ చేయడానికి వాటర్ని బాగా కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మూడవది, మందులు స్టంట్ వేసిన తర్వాత స్టంట్ మూసుకుపోయే ఛాన్సెస్ 1 year వరకు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి స్టంట్ బాగా పనిచేయడానికి మందులు ఇవ్వడం జరుగుతుందండి. వీటిని యాంటీప్లేట్లెట్స్ అండ్ స్టాటిన్స్ అంటారు. ఈ మందుల్ని క్రమం తప్పకుండా టైం టు టైం డైలీ ఒకే టైంకి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాలుగవది, అలవాట్లు ఉండేవాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు వాటికి కంప్లీట్గా దూరంగా ఉండాలి. ఐదవది, మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు ఇనిషియల్ డేస్లో షుగర్ లెవెల్స్ని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. 6th పాయింట్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు 5 నిమిషాల వరకు ఫ్లాట్ గ్రౌండ్ పైన నడవచ్చు. దీన్ని ప్రతిరోజు 1 minute పెంచుకుంటూ 30 minutes per day వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఛాతీ భాగంలో నొప్పి కానీ ఆయాసం కానీ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎనీ టైం, ఎనీ ఎమర్జెన్సీ, వీఆర్ హియర్, ప్రొద్దుటూరు బ్రాంచ్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.